ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం మనందరం కూడా సంఘముగా దేవుని మందిరంలో కూడి ఆరాధించుటకై దేవుడు మనకిచ్చినటువంటి శుభదినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం 119వ కీర్తన ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచిన లేఖన భాగము 119వ కీర్తన 49వ వచనం నుండి 64వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 52వ వచనం నుండి 56వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నీ వాక్యమే నా పాట. యువర్ వర్డ్ ఈజ్ మై సాంగ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు దేవుని వాక్యం అతనికి కష్టాల్లో ఓదార్పునిచ్చిందని, అతనికి ఎంతో నిరీక్షణనిచ్చిందని తెలియజేస్తున్నాడు. ఎవరు ఎన్ని ఎగతాళాలు చేసినా కీర్తనకర్త ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని నిలబెట్టుకున్నాడు. దేవుణ్ణి విస్మరించినటువంటి ప్రపంచంలో యాత్రికునిగా జీవించుటకు వాక్యము అతనికి పాటగా మారింది. దేవుణ్ణి తన వారసత్వంగా భావించేటువంటి లేవీల వలె కీర్తనకర్త దేవుణ్ణి తన వారసత్వంగా పరిగణించాడు. అతను వాక్యాన్ని పాటిస్తానని, వాక్యాన్ని నిలబెట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. అతను దేవుని దయ కోసము ఆరాటపడ్డాడు. తనను తాను ఎంతగానో సంస్కరించుకున్నాడు. మరియు త్వరగా లోబడుటకు అతను కట్టుబడి ఉన్నట్లుగా తెలియజేసి ఉన్నాడు. దేవుని వాక్యము కీర్తనకర్తకు అడుగడుగున మార్గనిర్దేశం చేసిందనేది ఆయన ఒప్పుకున్నట్లు ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 57వ వచనం ప్రకారంగా వాక్యాన్ని పాటించడము దేవుని ఆస్వాదించడానికి కీలకం. దేవుని మనము ఆయన శక్తిని, ఆయన సన్నిధిని మనం అనుభవించాలంటే వాక్యాన్ని పాటించడం ఎంతో ముఖ్యమని లేఖనం తెలియజేస్తుంది. దేవుని యొక్క ప్రజల వారసత్వము దేవుడే అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఆయన వాక్యం ద్వారా తనను తాను మనకు బయలుపరుచుకుంటాడు. ఆయన వాక్యం ద్వారానే మనం ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చేటువంటి ఆనందాన్ని మనం అనుభవించగలుగుతూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని మనం నింపుకొని ఉండాలి. మన జీవితాన్ని దేవునితో మనం కలిగి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ముందుకు కొనసాగాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. 61 నుండి 64 వచనాలు మనం ఆలోచించినట్లయితే మన వాక్యంలో పూర్తిగా మునిగిపోయినప్పుడు మనం ఎక్కడున్నా దేవుని ప్రేమతో చుట్టుముట్టబడి ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో ఉంటాడు. మనం సుఖంగా ఉన్నా, అలసి ఉన్నా, స్వేచ్ఛగా ఉన్నా, బంధకంలో ఉన్నా, శత్రువులతో ఉన్నా, స్నేహితులతో ఉన్నా, మనం వాక్యంలో ఉన్నంత కాలము దేవుని ప్రేమ మనలో ఉంటుందనేది ఈ యొక్క కీర్తన మనకు తెలియజేస్తుంది. మనం ఎక్కడున్నప్పటికీ దేవుని యొక్క ఆనందాన్ని రుచి చూడగలం. ఈరోజు మనం ఎక్కడున్నా మన జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు సాగేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎక్కడ వెళ్తున్నాం, ఈరోజు మన కార్యకలాపాల ద్వారా ముందుకు సాగుతున్నప్పుడు మనం వాక్యాన్ని పాటించగలుగుతున్నాం అనేది మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్య భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో దేవుని వాక్యమే మన పాటగా ఉండాలి అనేది కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి తన జీవితంలో దేవుని వాక్యాన్ని బట్టి పాడుకుంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని వాక్యం చేత ఆదరణ పొందుతూ తను జీవించినట్లు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున మనం కూడా ఒకవేళ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు వస్తున్నా, శోధనలు, కష్టాలు మనకు ఉంటున్నా, వాక్యం చేత మనం నింపబడాలి. అప్పుడు తగిన ఆదరణ మనం పొందుతాం. దేవుని వాక్యం చేత మనము ఆయన సన్నిధిలో ఆనందాన్ని అనుభవించగలుగుతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
కాబట్టి వాక్యంలో మనం మునిగిపోయినప్పుడు, వాక్యం చేత సంపూర్తిగా నింపబడ్డప్పుడు మనం ఎక్కడున్నా కానీ ఎటువంటి కృంగుదల మనకు ఉండదు. ఎందుకంటే వాక్యం మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనల్ని నడిపిస్తుంది, వాక్యం మన జీవితానికి సరి అయినటువంటి మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి మన సంతోషంగా పాటలు పాడుకొనుటకు వాక్యం కారణమవుతుందనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇట్టి అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం మర్చిపోకుండా హృదయంలో మనం భద్రపరుచుకొని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ దేవునితో మనం సహవాసం కలిగి ఈ ఆత్మీయ ప్రయాణంలో కొనసాగాలని దేవుని వాక్యం ద్వారా మనం మరొకసారి జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. మనం ఎక్కడ వెళ్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వాక్యాన్ని మనం పాటించగలుగుతున్నామా అనే ప్రశ్న మనం వేసుకుందాం. వాక్యం మనతో ఉన్నట్లయితే మనం ఎటు కూడా దారి తొలగకుండా దేవుణ్ణే స్తుతిస్తూ ఉంటాం, సరి అయినటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతాం అనేది దేవుడు మనకు ఈ మాటలు బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితాన్ని దేవుడు మలిచేటట్లుగా, నడిపించేటట్లుగా ప్రభు సహాయం కోరుతూ దేవుని మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనాలు. మేము ఏ పరిస్థితిలో ఉన్నా మీ వాక్యాన్ని బట్టి మేము నేను స్తుతించడానికి, పాడుటకు మాకు సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించమని తండ్రి, నీ కృపచేత మమ్మల్ని బలపరిచి నీ కోసం సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.